యోవాష్ కుమారుడైన అమజ్యా గురించి మనం ధ్యానించబోతున్నాం. రండి, అమజ్యా గురించి మనం చూద్దాం. అమజ్యా మరి వాళ్ళ నాన్న మంచి విశ్వాసంలో ఉన్న వ్యక్తిగా కొంతకాలం కనబడినా, ఆ తర్వాత ఆ డీప్ ఫెయిత్ లేకపోవటం వలన అలాంటి సిమ్టమే ఈయనలో కూడా కనబడుతుంది, అమజ్యాలో కూడా. అందుకనే చాలామంది స్కాలర్స్ ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటనంటే, ఆయనకి పెట్టిన పేరు హాఫ్ హార్టెడ్ కింగ్. వాళ్ళ నానేమో ద బాయ్ కింగ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years అప్పుడు ఆయన రాజు అయ్యాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత ఈయనకి ఇచ్చింది ఏంటంటే హాఫ్ హార్టెడ్ కింగ్. విశ్వాసం లేదా అంటే ఉంది, అలా అని ఉండాల్సినంత ఉందా అంటే ఉండట్లేదు. ఇది ఈ యొక్క అమజ్యాతో ఉన్న ప్రాబ్లం, రైట్? సో అమజ్యా 25వ సంవత్సరంలో తను రాజు అయ్యాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 25వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఆ తర్వాత 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. 29 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రయాణంలో మరి టోటల్గా ఏజ్ ఎంత తీసుకోవచ్చు అప్పుడు? 29 + 25 వేసుకుంటే కమాన్ లెక్కలు ఎంత? రైట్, 54 అనేది నాట్ వెరీ గ్రేట్ పీరియడ్. ఈ దినాల్లో 54 అంటే ఆ టయానికి షుగర్లు బీపీలు వస్తాయి కాబట్టి ఓకే. కానీ ఆ దినాల్లో 54 అని అంటే చాలా చిన్న వయసే జీవించాడు. ఎందుకనంటే మరి వాళ్ళు చాలా వరకు మరి 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ విధంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి అమజ్యా అంత లాంగ్ లైఫ్ జీవించలేకపోయాడు. అయితే వీళ్ళ నాన్నతో పోలిస్తే ఆయన కొంచెం బెటర్. ఎందుకు అని అంటే వాళ్ళ ఫాదర్ని ఎక్కడ సమాధి చేశారు? మనం లాస్ట్ టైం చూసాం కదా. రాజుల దగ్గర పెట్టాల్సినోడేమో అక్కడ ఉండలేదు, యాజకుడిగా ఉన్న ఆయన్ని రాజుల దగ్గర పెట్టారు, రాజుగా ఉండాల్సిన ఆయన్ని నార్మల్ ప్లేస్లో సమాధి చేశారు. అయితే అమజ్యా తన యొక్క పితరుల దగ్గరే ఆయన సమాధి చేయటం మనం గమనిస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొంత ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కొంత విశ్వాసం అనేది మనం ఆయన జీవితంలో చూడగలుగుతాం. ఒకసారి మొదటి ఆరంభంలో తను చూసినప్పుడు ఏమని ఉంటుంది చూడండి. రెండవ, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. హీ హాజ్ నాట్ ఫాలోడ్ హోల్ హార్టెడ్లీ. హోల్ హార్ట్తో ఆయన వెంబడించలేదని ఇక్కడ రాశారు. అది ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ పాయింట్ అక్కడ చూడండి. ఏం చేశాడు ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత? వాళ్ళ నాన్న మామూలుగా చనిపోలేదు. ఎవరు చంపేశారు ఆయన అంటే ఆయన యాజకులను చంపాడు. కొంతమంది కామ్గా వెళ్ళి యాజకులను ఎట్లయితే చంపాడో తన తండ్రిని కూడా అట్లనే వాళ్ళు చంపేశారు. సో ఆ చంపిన వాళ్ళని ఇప్పుడు ఈయనొచ్చి వాళ్ళు ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కిల్ చేశాడు. చూస్తుంటే చాలా రివెంజెస్ కనబడుతున్నాయి కదా, రివెంజెస్. అయితే ఇందులో ఒక చిన్న పాజిటివ్ నోట్ ఏంటి అని అంటే, ఇతను రాజు అయిన తర్వాత వాళ్ళని చంపిన తర్వాత ఒక విషయంలో తను కొంచెం కంట్రోల్గా ఒక స్టెప్ బ్యాక్ తీసుకున్నాడు. దేన్ని బట్టనంటే చూడండి. అయితే 4వ వచనం, తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. ఒక మాటలో కొంత ధర్మశాస్త్రాన్ని గౌరవపరిచిన వ్యక్తి, దేవుని వాక్యం పట్ల కొంత గౌరవం ఉన్న వ్యక్తి. మరి ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన ఆ మాటలను ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, వాళ్ళ తండ్రులు చేసిన పాపము వాళ్ళ పిల్లలు ఎందుకు చేశారు? వాళ్ళ పిల్లలు నీకు హాని చేయనప్పుడు వాళ్ళ మీద ఈ తీర్పు తీసుకురావడానికి వీల్లేదు అని వాళ్ళ పిల్లల్ని ఆయన ఏమీ చేయకుండా వాళ్ళని చక్కగా విడిచిపెట్టేశాడు. కానీ యూజువల్గా ఆ యొక్క కింగ్షిప్స్లో ఏం చేస్తారనంటే, ఒకసారి రాజు అయిన తర్వాత ఆ అపోనెంట్ ఎవరైతే వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని కూడా వాళ్ళు
కంప్లీట్గా చంపేస్తారు. ఎందుకనంటే శేషం ఉండకూడదు అంటారు కదా. ఏదో ఒక దిక్కు నుంచి అయినా మళ్ళా ఎగనెస్ట్ అవుతారు అని ఆ యొక్క రాజరికంలో ఆ విధమైన ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాళ్ళ. అయితే ఆయన ఆ విషయాల గురించి భయపడలేదు. రేపొద్దున వీళ్ళు నాకు ఎగనెస్ట్గా మారుతారు, నాకు ఎగనెస్ట్గా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు అనే ఒక థ్రెట్ తనకు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని దాని ప్రకారంగా మనం వెళ్ళాలి అనే ఒక ఆశ తనలో ఉంది కాబట్టే రిస్క్ అయినా సరే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన స్పిరిచువల్లో ఒక గొప్పగా తను జీవించాడు అని అనటానికి ఒక ఆనవాలు ఏదనంటే, తన మీదకి థ్రెట్ వస్తుందని తెలిసినా కూడా, రిస్క్ ఉందని తెలిసినా కూడా వాక్యానికి విధేయత చూపించాలి అన్న ఒక మాట కొరకు ఆయన ఆ పిల్లల్ని చంపకుండా వదిలేసాడు. ఇది మొదటి తన యొక్క స్పిరిచువల్ లైఫ్లో. రెండవ పాయింట్ ఏదనంటే, ఒకసారి మీరు మరలా ఈ యొక్క 5వ వచనం నుంచి చూస్తే, అక్కడ ఈయనతో పోరాడిన వ్యక్తులు ఎవరు అనంటే ఎదోమీయులతో ఈయనకు పోరాటం మెయిన్గా. ఎందుకనంటే సేయూరు అనే ప్రాంతం ఎదోమ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఆ సేయూరు ప్రజలతో ఆయనకి యుద్ధం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే 20 సంవత్సరాలు పైబడిన, ఒకసారి చదువుదామా రండి 6వ వచనం నుంచి, మీరు తర్వాత కూడా చదువుకోండి. ఈయన గురించిన రెండు ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము, తర్వాత 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం. సో అక్కడ జరిగింది ఏంటనంటే, ఆయన 2 లక్షల మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చాలదనుకుని ఇంకొక 1,00,000 మందిని 200 మనుగుల వెండిచ్చి ఇజ్రాయేలు అంటే నార్త్ దేశంలో నుంచి పిలిపించుకున్నాడు వారియర్స్ని. సరే వాళ్ళందరూ వచ్చిన తర్వాత దేవుడు తన ప్రవక్తను పంపించాడు. పంపించి అన్నాడు, అయ్యా నీవు దేవుడు నీకు ఇచ్చిన సైన్యం చాలు, నీకున్న 2 లక్షల మంది సరిపోతారు, ఇంకొక టీంని అక్కడి నుంచి తెచ్చుకోవద్దు. ఎందుకు అనంటే అక్కడ ఒక్కడ కూడా దేవుని భయం లేని వ్యక్తులు అని అంటాడు. చదివారు ఆ మాట? చూడండి, ఆ మాట ఉంటుంది. ఈ మాట చదువుతారా? 7వ వచనం చివరిలో, ఇజ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవనికి తోడుగా ఉండడు. అంటే యెహోవా ఇజ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవనికి తోడుగా ఉండడు. దేవుడు ఎవరికి తోడుగా ఉండడు వాళ్ళకి. ఎందుకు అనంటే నార్త్లో ఉన్న కింగ్డంలో ఎక్కడ కూడా దేవుని భయం ఉన్న రాజులు పరిపాలించలేదు. సైన్యంలో దేవుని భయం ఉన్న వాళ్ళు కాదు. అందుకని దేవుడు వారికి తోడై ఉండడు. సో నువ్వు వాళ్ళని తెచ్చుకుని, వాళ్ళు చాలా యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు చాలా పరాక్రమశాలను నువ్వు వాళ్ళని తెచ్చుకున్నావు చాలా డబ్బిచ్చి, కానీ దేవుడు తోడై ఉండడు. దేవుడు తోడై ఉంటేనే నీకు సక్సెస్ వస్తుంది, వారి యొక్క స్కిల్స్ని బట్టి కాదు అని ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, మరి ఆల్రెడీ నేను పే చేశానుగా, ఏంటి 200 మనుగులు వెండిని పే చేశాను, చాలా కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు నువ్వు వచ్చామంటున్నావు అంటే ఇది దేవుని చిత్తం కాదు, వాళ్ళని వెనక్కి పంపించేయమంటున్నావు, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. అప్పుడు ప్రవక్త ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, దేవుడు నీకు ఏది కోల్పోయానో నువ్వు అనుకుంటావో మొత్తం ఇస్తాడు, నువ్వేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క చిత్తమని, అది దేవుని యొక్క వాక్యానుసారమని నువ్వు ఎరిగి ఒకవేళ అడుగు ముందుకు వేస్తున్నప్పుడు, అది నీకు నష్టాన్ని కలిగించేదిగా ఉన్నప్పటికీ కూడా ఆ క్షణంలో, ఆ సమయంలో, కానీ అది నువ్వు విశ్వాసంతో అడుగు వేసినప్పుడు దేవుడు నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచడు. ప్రియులారా, అందుకే వాక్యంలో అనేక సార్లు ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని కొరకు నీవు తీసుకునే ప్రతి నిర్ణయము, దేవుని వాక్యానుసారంగా నువ్వు వేసే ప్రతి అడుగు విషయంలో కొన్నిసార్లు అవి చాలా నష్టంగా అనిపించవచ్చు. నష్టమే ఉండొచ్చు కూడా, అనిపించవచ్చు కాదు, నష్టమే ఉండొచ్చు కూడా. కానీ దేవుని కొరకు నువ్వు తీసుకునే ఆ స్టెప్ని దేవుడు నిన్ను ఘనపరుస్తాడు తప్ప నిన్ను ఎన్నటికీ
ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ప్రవక్త చెప్పిన మాటని ఆయన నమ్మాడు. రాజు నమ్మి ఏమనుకున్నాడంటే, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా డబ్బులు పోయినా పర్వాలేదు, ఇదిగో దేవుని యొక్క దైవజనుడు చెప్పిన మాటని నేను వింటాను అని ఆయన ఏం చేశాడనంటే, ఆ 1,00,000 మందిని పంపిస్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో. నేను అనుకుంటాను హాయిగా ఏం పని చేయకుండా వచ్చినగా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను, కానీ బట్ దే ఆర్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ హ్యూమిలియేషన్. ఎందుకు హ్యూమిలియేషన్ అని అంటే మేము ఇంత వారియర్స్ అయ్యండి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి మీరు అవసరం లేదులే అని మమ్మల్ని పంపించేస్తే మా యొక్క టాలెంట్స్ని మీరు హ్యూమిలియేట్ చేశారు, తృణీకరించారు. అందుకనే వాళ్ళకి చాలా కోపం వచ్చి ఒక 2 ప్లేసెస్ మీద 3,000 మందిని చంపి ఆస్తులు ధ్వంసం చేసుకుని వెళ్ళిపోతారు యూదా దేశంలో నుంచి. బట్ అయినప్పటికీ మరి అమజ్యా దాని గురించి వరి అవ్వలేదు. తను ఒకటే అనుకున్నాడు, దేవుని హస్తము తోడై ఉంటే మనము ఈ కార్యాన్ని పొందుకోవచ్చు, ఈ యుద్ధంలో గెలవచ్చు అని ఆయన వెళ్ళాడు. నిజంగా దేవుడు అద్భుతంగా వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బూస్టప్ అయిందనంటే, మనము ఈ 2,00,000 మందితోనే ఇంకొక 1,00,000 ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ మన శక్తితోనే ఈ విధంగా విజయాన్ని సాధించగలిగాం, చాలా గొప్ప విజయాన్ని పొందుకోగలిగారు. సో మొట్టమొదటిది ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాఠం మనం నేర్చుకుందాం. ఏంటి అనంటే, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి అబాయిడ్ అయి ఉండటానికి, అది నీకు రిస్క్ అయినా, అది నీకు నష్టం వచ్చినా, దాన్ని చేయటానికి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే ఆయన విడిచిపెట్టిన కుమారుల్లో ఎవరు కూడా ఆయన్ని చంపలేదు. ఆయన విడిచిపెట్టిన ఆ 1,00,000 మంది వెళ్ళిపోయినా కూడా ఈ ఉన్న సైన్యంతోనే దేవుడు విజయాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అది మనము క్లియర్గా అమజ్యా లైఫ్లో మనం చూడగలుగుతాం. అనేక సార్లు మన ఆలోచనలు ఏం చేస్తాయి అనంటే, ఈ లోకపరమైన రీజనింగ్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాయి. నేను ఎంతో ఇన్వాల్వ్ అయ్యాను, ఎంతో వెచ్చించాను, ఎంతో ఎఫర్ట్ పెట్టాను, ఇప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు మాట ఇచ్చిన తర్వాత దేవుని చిత్తం కాదని తెలిసింది. కొన్నిసార్లు ఒకళ్ళకి ఖచ్చితంగా వస్తానని చెప్తావు, కానీ లోపల హృదయంలో పీస్ ఉండట్లా. వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మొహమాటంకి వెళ్ళి ఇచ్చిన మాటకి అబైడ్ అయి వెళ్ళాలా, లేకపోతే దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క సమాధానం, ఆయన నడిపింపులో నడవాలా? ఏది చెప్పండి? దిస్ కాన్ఫ్లిక్ట్ ఆల్వేస్ విల్ బి దేర్. ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఆత్మీయ జీవితంలో. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాట ఇస్తావు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ స్నేహితులో, బంధువులో, ఎక్కడో ఒక చోట యు కమిట్, కానీ తర్వాత సంహౌ చాలా అలజడి హృదయంలో, చాలా తెలియని పీస్లెస్ కండిషన్ కనబడతా ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంతమంది అంటారు, అన్న ఇప్పుడు ఏం చేయలేమన్నా. కానీ ఇప్పుడేం చేయలేవని ఒకవేళ నువ్వు ఆగిపోతే, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ప్రాబ్లమాటిక్. దేవుని యొక్క చిత్తము కాకుండా, దేవునిచ్చిన సమాధానం నీలో లేకుండా, హృదయంలో కలవరాలు పెట్టుకుని అడుగులు వేస్తూ నువ్వు ముందుకెళ్ళావంటే, మొహమాటాల కొరకో, మనుషులను తృప్తిపరచడానికి కొరకో, లేకపోతే ఆ విషయాన్ని ఇంక నేను ఎక్కడ ఆపలేకపోతున్నాను అన్నట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లుగా నెట్టివేయబడ్డావంటే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఆ తర్వాత దీనికంటే అక్కడ వచ్చే పెయిన్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్. అది మరింత కఠినంగా, అది మరింత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మరి దేవుని విషయంలో మనం మొహమాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొహమాటాలను బట్టి మనుషులను సంతోష పెట్టడానికి నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అమజ్యా లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. తన ఆరంభ దినాల్లో దేవునితో నడిచాడని చెప్పడానికి, సక్సెస్ని చూశాడని చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఆయన
దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి ఆయన ఎస్ చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాటకి విధేయత చూపించి పిల్లలను చంపలేదు. తర్వాత యాజకుడు చెప్పిన మాటకి ఇది దేవుడు నీకు ఎట్లయినా సహాయం చేస్తాడు, నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను పెళ్ళి ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పటికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, సరే ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఇవన్నీ చాలా వరకు ఒక్కోసారి ఉంటే ఫుల్ పీక్లో ఉంటుంది, లేకపోతే ఎప్పుడు పోద్దు కూడా తెలియదు అన్నట్లు ఉంటాయి. కాబట్టి చాలామంది ఏమనేవారంటే కొంచెం పార్ట్నర్ కూడా జాబ్ చేస్తే బాగుంటుంది అని ఈ మ్యాచ్ ప్రపోజల్స్లో అదొక పారామీటర్గా పెట్టుకున్నాను. నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను, అప్పటికి సంబంధాలు ఏం రాలేదు. బండి మీద వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క చిత్తం చేయటంలో వివాహ విషయంలో అంటే ఇద్దరు జాబ్ వస్తేనే, ఇద్దరికి ఉంటేనే నువ్వు అనుకున్నట్లు లైఫ్ వెళ్తుందా? నీ జీవితం ఎలా జరగాలో, ఎలా నడిపించాలో నాకు ఒక ప్రణాళిక ఉండదా? ఒకవేళ ఆ రెండంతల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వలేనా? నువ్వు ఈ కన్స్ట్రెంట్ పెట్టుకునే ఆగాల్సిన విషయం ఉందా మ్యారేజ్ విషయంలో అని ఆ రోజు ప్రశ్నిస్తూ వచ్చాడు ప్రభు. కరెక్ట్గా పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ 10 అది, అక్కడ జరుగుతున్న సంఘర్షణ ఇది మైండ్లో. బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చిన విశ్వాసం ఏంటనంటే, ప్రభువా నా జీవితాన్ని ఎలా నడిపించాలో, ఎలా దీవించాలో అది నీకొక ప్రణాళిక ఉంటుంది. నేను ఇది రెస్ట్రిక్షన్ పెట్టుకోవటం అది నీ చిత్తం కాదని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. నేను ప్రతి ఒక్కళ్ళకి ఇదే మాట నేను చెప్పట్లేదు. నాకు దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన మాట అది. సో ఇప్పుడు నేను దేని వైపు చూడాలి? దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపుకి నేను విధేయుని కావాలి. దేవుడు నాకు ఇస్తున్న ఆ సమాధానానికి నేను విధేయత చూపించాలి. అందుకనే ఆ కన్స్టెంట్ని నా లిస్టులోంచి తీసి పక్కకు పెట్టేశాను. అప్పటి వరకు ఉంది, అది తీసేసాను. ఈరోజు మనము మన లైఫ్లో కూడా కొన్నిసార్లు ప్రియాక్యుపైడ్ థింగ్స్ ఉంటాయి లోపల. కొన్ని మన యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ మన మైండ్లో పెట్టుకుని ఉంటాం. అవి కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో, దేవునికి విధేయత చూపించడంలో కొన్నిసార్లు అవే బ్లాక్స్గా నీ ముందు నిలబడతాయి. ఇవాల్యుయేట్ చేసుకోండి. వ్యక్తిగతంగా లోతుగా పరిశీలన చేయండి. ఎక్కడ నేను నా సొంత ఇష్టాలని స్ట్రాంగ్గా పెట్టుకుని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో నేను వెనకడుగులేస్తున్నాను, ఇవాల్యుయేట్ చేసుకోవాలి మనం. అందుకనే అది రిస్క్ అయినా, అది కాస్ట్లీ అయినా, కష్టమైనా పర్వాలేదు, ఇది దేవుని వాక్యానుసారం అని అంటే ఒక అడుగు ముందుకు వేయండి. సంపూర్ణ సమాధానం హృదయంలో ఉంటే ఒక అడుగు ముందుకు వేద్దాం. అక్కడ దేవుని యొక్క సహాయాన్ని మనం చూడగలుగుతాం. ప్రియులారా, అమజ్యా లైఫ్లో ద ఫస్ట్ గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే, తాను కాస్ట్లీగా తన యొక్క లైఫ్లో రిస్క్స్ ఉన్నా సరే కూడా దేవుని యొక్క చిత్తానికి అడుగు వేశాడు. అయితే ఇప్పుడు మనము తన యొక్క లైఫ్లో ఉన్న కొన్ని మేజర్ ఇష్యూస్ మనం చూద్దాం రండి. ఎప్పుడైతే తన విజయాన్ని సాధించాడో, విజయాన్ని సాధించిన తర్వాత హాఫ్ హార్టెడ్ ఎందుకు పెట్టాను అని అంటే, బికాస్ తన లైఫ్లో తన అడుగులు ఫస్ట్ వేయటమేమో ఎట్లా వేస్తున్నాడంటే, విశ్వాసంతో వెళ్తాడు, మళ్ళా ఇంకొంచెం యాడ్ చేసుకుంటాడు, తర్వాత కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకున్నాడు. అయితే ఉన్నత విగ్రహములు మనం ఒకసారి చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథంలో 14లో ఇక్కడ రాయని మాట అక్కడ ఒకటి రాశాడు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో 3వ వచనం. అతడు చదువుతారా?
హ్మ్. హ్మ్. ఆ! చాలండి. సో, ఇప్పుడు తను ఏం చేశాడు అనంటే, కొంత క్లియర్ చేశాడు గానీ, ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఉన్నత స్థలాలనంటే కరెక్ట్‌గా ఇప్పుడు మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళం ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవాలంటే, ఈజీగా మన జీవితంలో తీసేసే కొన్ని పాపాలుంటాయి. వెంటనే నేను దాని వైపే చూడనంటాం. ఇవి ఈజీగా తీసేసేవి. ఉన్నత స్థలాలు ఏంటనంటే, స్ట్రాంగ్ డిజైర్స్ ఉంటాయి కొన్ని. పాపం విషయంలో దేవుని యొక్క కి విరోధమైన కార్యాల్లో కొన్ని చాలా స్ట్రాంగ్‌గా మన హృదయంలో ఉంటాయి. దాన్ని ఉన్నత స్థలాలంటారు. కింద ఉన్నవన్నీ క్లియర్‌గా తీసేస్తారు. ఉన్నత స్థలాలను తీసివేయటం అంత ఈజీ గాదు. అవి చాలా సార్లు ఇజ్రాయేలు ప్రజల్లో రాజులు ఉన్నత స్థలాల్ని ఎవరైతే తీసివేయలేదో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళ రాజ్య పరిపాలనలోనే అవే ఓవర్ రూల్ చేసేస్తాయి. అదే మనం చూస్తాం. అందుకనే బైబిల్‌లో స్పష్టంగా రాస్తాడు. ఇదిగో వాళ్ళు ఇవన్నీ చేశారు కానీ ఏం తీసేయలేదంటాడు? ఉన్నత స్థలాలను తీసేయలేదంటాడు. అక్కడ మనం అమజ్యా హాఫ్ హార్టెడ్‌లో ఏంటనంటే సగం సెట్ చేసుకున్నాడు. సగం సెట్ చేయలేదు. ఆ సగంలో ఏమున్నాయనంటే ఉన్నత స్థలాలున్నాయి. కొన్నిసార్లు ప్రభు నమ్ముకున్న తర్వాత అబద్ధాలు ఆపేస్తారు. బూతుల మాటలు ఆపాడిస్తారు. కానీ కొన్ని రిలేషన్‌షిప్స్‌ని ఆపరు. తర్వాత ఇంకొన్ని ఏరియాస్ వాళ్ళకుంటాయి. వాటిని చాలా సాఫ్ట్‌గా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఒకసారి ఇక్కడికొద్దాం రండి. రెండవ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 14వ వచనం. చాలండి. సో, ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటనంటే, యుద్ధాన్ని గెలిచాడు. చాలా విజయం వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, విగ్రహారాధన వైపుకి ఆయన తిరిగాడు. విగ్రహాలను తీసుకుని వచ్చేసాడు. విగ్రహాలను తీసుకురావటం అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆయన చుట్టుపక్కల ఉన్న దేశాల మరి రాజ్యాల యొక్క విశ్వాసాలని తన దగ్గరికి తీసుకురావటం మొదలుపెట్టాడు. ఏమేమి తీసుకొచ్చాడంట చూడండి. యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనెను. అతని ఎదుగు ప్రవక్తను పంపి, నీ చేతిలో నుండి తన జనులను విడిపింప శక్తి లేని దేవతల ఎదుకు నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. సో అమజ్యా మరి స్టార్టింగ్లోనేమో డ్యూట్రానమీ ప్రకారం ఏమంటున్నాడు? పిల్లలను తల్లిదండ్రులను బట్టి చంపకూడదు అని వాక్యాన్ని ఎంత స్ట్రాంగ్గా పట్టుకున్నాడు విచారించి వాక్యానుసారంగా. ఇప్పుడు మరలా నెక్స్ట్ విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ విచారణ చేస్తున్నాడు? మళ్ళా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ విచారణ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంతకు ముందు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, వాళ్ళని పంపించేయి, ఇంత కాస్ట్ నువ్వు పెట్టినా కూడా పర్వాలేదు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని చెప్తే ప్రవక్త చెప్పాడు కదా, దైవజనుడు చెప్పాడు కదా, మనము నిర్వహిద్దామనేసి విధేయత చూపించడానికి వాళ్ళని పంపించేశాడు. ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి నువ్వు చేసిన పని ఏంటని అడిగితే ఏమంటున్నాడు? నువ్వు నాకు సలహా చెప్పేవాడువా, నేను ఇంక చంపుకోకుండా వదిలేస్తున్నాను, కాముగా వెళ్ళిపో అన్నాడు. అందుకే ఇది హాఫ్ హార్టెడ్. ఒక హాఫ్ ఏమో ఫుల్ క్లీన్, ఇంకా హాఫ్ ఏమో ఫుల్ అన్క్లీన్. అదే రెండు ఫేజెస్ మనం చూస్తాం. ఎంత కాలమైతే దేవుని మీద ఆధారపడుతూ వెళ్ళాడో విజయాన్ని సాధించాడు. ఎప్పుడైతే తను దృష్టి మారిందో స్లోగా తన యొక్క యాక్షన్స్ మారుతూ వచ్చినాయి, తన మైండ్ సెట్ మారుతూ వచ్చింది, ప్రవక్తలను చూసే విధానం మారుతూ వచ్చింది, మాటను తీసుకునే విధానం మారుతూ వచ్చింది. రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వాక్యం కాదు, ఇప్పుడు విచారణ వేరు. ఇప్పుడు ప్రవక్తలు అవసరం లేదు, దైవజనుని మాటల ఆలోచన అవసరం లేదు. తన యొక్క ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉన్నాడు. వెళ్ళి చివరికి
ఎంత బుద్ధి చెప్పాల్సి వచ్చిందంటే ఆయనకి ఏమనంటే అంటే ఇజ్రాయేలు రాజు మీదకి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక లెటర్ పంపించాడు. ఏం పంపించాడనంటే, ముళ్ళకంప ఒకటి వచ్చి దేవదారు మ్రానుని మీదకి ఫైటింగ్కి వస్తే పక్కనున్న ఒక చిన్న మృగం వచ్చి దాన్ని తొక్కి పక్కకి వెళ్ళిపోయింది అన్నాడు. నువ్వు అనవసరంగా నువ్వు రిస్క్లో పెట్టుకుని నీ ప్రజను రిస్క్లో పెడుతున్నావు, కామ్గా కూర్చో అని అన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, 19వ వచనం. నేను ఎదోమీయులను ఓడించి తిని కదా అని. ఉమ్, 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 ఉమ్. కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా. ఉమ్, ఉమ్, చాలండి. సో ఇప్పుడు రాజు పంపించాడు, నాయనా నువ్వు రిస్క్ చేసుకోబాకు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. కానీ నీ కాన్ఫిడెన్స్ ఎలా వెళ్ళిందంటే, నేను ఎదోమీయులను గెలిచాను కాబట్టి ఇక నేను అందరి మీద గెలుస్తాను అనుకుని కత్తి పట్టుకుని ఇప్పుడు బయలుదేరావు. నీకు కాన్ఫిడెన్స్ కాదు, అది ప్రైడ్, గర్వాన్ని తీసుకుని వచ్చింది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సామెతల గ్రంథం 16, ఒకసారి 5వ వచనం దగ్గర చూద్దాం రండి. 16:5. సామెతల గ్రంథం 16. గర్వ హృదయములు అందరూ యెహోవాకు హేయులు. అదే అధ్యాయంలో 18వ వచనం కూడా చూడండి. మేలు. ఏమండి, నీవు గర్విస్తున్నావు, గర్వం నిన్ను ఏలుతా ఉంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు సక్సెస్ని ఇచ్చినప్పుడు, దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు, లేకపోతే నీ యొక్క లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సక్సెస్ని నువ్వు రుచి చూసినప్పుడు, స్పిరిచువల్ లైఫ్కి డేంజరస్ స్పాట్ ఎక్కడనంటే అక్కడే ఉంటుంది సక్సెస్. దేవుడు నీకు కంఫర్ట్ ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడే రియల్ స్పిరిచువల్ టెస్ట్ అనేది ఆ టైంలోనే జరుగుతుంది. ఇక్కడ అమజ్యాకి జరిగింది ఏంటనంటే, ఎదోమీయులను తక్కువ సైన్యంతోనే గెలిచిన అనుభవం ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే, ఇట్ మేడ్ హిమ్ టు బి ప్రైడ్, గర్వానికి తీసుకుని వెళ్ళింది. ప్రవక్త వచ్చి చెప్పినా వినట్లేదు. తర్వాత శత్రువే, ఎవరైనా శత్రువు ఎంత కౌన్సిలింగ్ ఇస్తాడా? నువ్వు కామ్గా కూర్చో, రాబాకు, ఎందుకు అనవసరంగా రిస్క్, హాయిగా ఎదోమీయుల మీద గెలిచావు, ప్రశాంతంగా నీ యొక్క రాజ్యాన్ని నడిపించుకో, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే, లేలే మనం పోరాల్సిందే. యు బికేమ్ ఏ ప్రైడ్. యూనో, గర్వానికి ఉన్న కొన్ని డేంజరస్ థింగ్స్ ఏంటనంటే, అది హృదయాన్ని ప్లేస్ చేసుకుంటుంది. హృదయములో గర్వం నిండి ఉంటుంది. గర్వం ఎప్పుడైతే మనిషిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సిమ్టమ్స్ అని అంటే, దే డోంట్ లిసన్ టు అదర్స్. అసలు ఎదుటి వాళ్ళ యొక్క మాటే వినలేని స్థితిలోనికి గర్వం తీసుకుని వెళుతుంది. ఒకసారి చూడండి, 18:12 కూడా ఒక మాట అంటాడు సామెతల్లోనే, ఆ పక్కన 18. నరుని హృదయము అతిశయపడును. అతిశయం అంటే ఒక మాటలో చెప్పాలనంటే, ఎంత చెప్పినా సరే కూడా అసలు వినలేని స్థితిలో ఉంటారు గర్వంతో ఉన్నవాళ్ళు. ప్రియులారా, మనము డీప్గా ఎప్పుడైనా చెక్ చేసుకోవాల్సిన ఒక ఏరియా ఉందనంటే, ఇట్ ఈస్ అబౌట్ ప్రైడ్, గర్వం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందనంటే, నాశనం వస్తుందనంటే దానికి ముందు మనం చెక్ చేసుకోవాల్సింది
మన హృదయాల్లో గర్వం అనేది ఎక్కడైనా కనబడతా ఉందా? అది దేని నుంచైనా రావచ్చు గర్వం. కొన్నిసార్లు నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి గర్వం వస్తుంది. కొన్నిసార్లు నీకున్న బలాన్ని బట్టి గర్వం వస్తుంది. నీకున్న బలగాన్ని బట్టి గర్వం వస్తుంది. నీకున్న అందాన్ని బట్టి గర్వం వస్తుంది. నీకున్న ధనాన్ని బట్టి గర్వం వస్తుంది. గర్వం ఆల్వేస్ దేనితో లింక్ అయి ఉంటుంది అంటే చాలాసార్లు నీ సక్సెస్తో లింక్ అయి ఉంటుంది. ఒక గులాబీ పువ్వు ఎట్లా ఉంటుందో దాని కింద ముళ్ళులాగా ఈ గర్వం కూడా ఉంటుంది. మనం గులాబీ పువ్వును కోసిన టైంలో ఆ ముళ్ళు కూడా ఉంటుంది. సో అందుకనే ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ చెక్. చాలాసార్లు ఏమంటారు తెలుసా? ఒకప్పుడు ఎట్లా మాట్లాడేవాడు తెలుసా అని అంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే చాలా వచ్చినాయండి, అందుకే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. ఏమైంది వాళ్ళ యొక్క మాట తీరులో? ఏమైంది వాళ్ళ యొక్క ఆలోచన విధాలనంటే బికాజ్ వచ్చిన సక్సెస్లో నుంచి, వచ్చిన యొక్క ఆధిక్యతల్లో నుంచి ప్రైడ్ అనేది కూడా మన హృదయాల్లోకి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ హౌ. ఎంటర్ అవటం కాదు, లోపల ఉంటుంది, దానికి లైఫ్ వస్తుంది. నీలాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? నీలాంటి పలానా స్కిల్ఫుల్ ఇంకెవరైనా ఉన్నారా? యు నెవర్ కాంప్రమైజ్. ప్రైడ్ పీపుల్ డోంట్ కాంప్రమైజ్. ప్రైడ్ పీపుల్, గర్వంలో ఉన్నవాళ్ళు తగ్గించుకోవటానికి ఇష్టపడరు. గర్వంలో ఉన్నవాళ్ళు కౌన్సిల్ వినటానికి ఇష్టపడరు. అన్నీ వాళ్ళకి తెలుసని అనుకుంటారు, అన్నీ వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటారు. గర్వం యొక్క రియాలిటీ, దాని యొక్క భయంకరమైన హిట్ తగిలేంత వరకు కూడా రియలైజేషన్కి రాలేరు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని ఎదుట అంటాడు ప్రభు, గర్విష్ఠులను ఆయన ఎదిరించును. గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో పాపములకు సంబంధించిన విషయాల్లో కీన్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. చాలా లోతైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అన్నిటికీ మించి గర్వం అనే దాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా ఒక సైడు కంట కనిపెడుతూనే ఉండాలి. ఎక్కడైనా నా మాటల్లో గర్వం కనబడుతుందా? అమజ్యా అన్ని మాటలను తృణీకరించి యుద్ధానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే బికాజ్ ఒక్క దేశం మీద తనకు వచ్చిన సక్సెస్ తనని ఇంత యుద్ధానికి తీసుకుని వెళ్ళటానికి కారణమైంది. తాను చేసిన ఆ యుద్ధం వలన అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రాణభయంతో వెనక్కి వచ్చేసాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇతను చేసిన పని ఇంత మూర్ఖత్వంగా చేశాడు, ఇంత నాశనాన్ని తీసుకురావడానికి కారుడు ఎమ్మడబడితే వేరే ప్లేస్కి వెళ్ళి దాక్కుంటే అక్కడ ఆయన్ని చంపేశారు. ఎంత నష్టం! ఎందువల్ల అనంటే మొట్టమొదటి అంశము తన యొక్క విశ్వాసంలోనే, తన యొక్క దేవుని యొక్క స్పిరిచువల్ లైఫ్లోనే హాఫ్ హార్ట్ ఉంది. ఒక సైడు దేవుని వైపు చూస్తూనే ఇంకొక సైడు లోకం వైపు చూసే వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, ఒక సైడు దేవుని దగ్గర విచారణ చేస్తూనే మరొక సైడు ఇంకొక విచారణలోకి వెళ్తూ ఉంటాడు. నామినల్ క్రిస్టియన్ లైఫ్ ఎట్లాంటిదనంటే ఇట్లానే ఉంటుంది. ఎట్లుంటుంది అనంటే చెప్పమంటారా? పాస్టర్ గారిని అడిగి అన్ని ప్రార్థన పెడతారు, కానీ 10-35 నిమిషాలకి పెళ్ళి అంటారు. ఏమంటారు? అది 35 నిమిషాలకి. తర్వాత ప్రార్థన అంటారు గృహప్రవేశంలో, పాలు మాత్రం పొంగాల్సిందే. ఎందుకు? అదొక కల్చర్ అంట. మేము అందుకే అసలు స్టవ్ పెడితే ఎక్కడన్నా వీళ్ళు వెలిగించి పోయేస్తారేమో అని స్టవ్ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదని దాన్ని స్టవ్ కూడా పెట్టలేదు జాగ్రత్తగా. ఇంకా కావాలంటే వెళ్ళి ముందు బిర్యానీ చేసి ఆ తర్వాత. ప్రియులారా, ఏమైపోతున్నాయి విశ్వాస జీవితాలు అని అంటే
హాఫ్ హార్టెడ్గా వెళుతున్నాం. ఒక సైడు చక్కగా వాక్యాన్ని చదువుతావు, విశ్వాసంలో నడుస్తావు, ప్రార్థన చేస్తావు, అట్ ద సేమ్ టైం మళ్ళీ అన్నిటిని పట్టుకుంటావు ఇంకొక సైడ్. సో రెండు నడుస్తూ ఉంటే అర్థం కాదు. అసలు బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. బయట వాళ్ళు ఏమంటారనంటే వాళ్ళు చూసి మంచి విశ్వాసం అండి, విశ్వాసమా మరి ఏంటి అని ప్రశ్నలు ఇస్తున్నారు. వాళ్ళకి అదే ప్రశ్న వస్తుంది, అసలు విశ్వాసం ఏంటి అర్థం కావట్లేదు. సరే, కొత్తగా వస్తున్న వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు ఒక లెక్క. అరే, సంఘాన్ని నడిపించే నాయకులు కూడా ఆ విధమైన విధానంలో వెళితే అది ఎంతవరకు వాక్యానుసారం, అది ఎంతవరకు దేవుడు నిజంగా మెచ్చుకుంటాడు? అంటే నేను తీర్పు తీర్చట్లేదు కానీ, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, లోకం చూస్తుంది, ఇది లోకం పరిశీలిస్తుంది. మనము చేసే ప్రతి యాక్టివిటీస్ని లోకం కూడా గమనిస్తుంది. మీ వాక్యం ఏం చెప్తున్నారు, మీరు ఏ విధంగా ఈ విషయాల్ని నడిపిస్తున్నారు, ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు అనే ప్రశ్నలు లోకంలో ఉన్నాయి ఈరోజు. మనము ఎవరి కొరకు బ్రతుకుతా ఉన్నాం, ఎవరిని మనం టెస్టిఫై చేయడానికి పరిగెడుతున్నాం, ఎవరి మహిమ కొరకు మనం నడుస్తున్నాం, దట్ షుడ్ బి వెరీ క్లియర్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హాఫ్ హార్టెడ్ స్పిరిచువల్ లైఫ్ లీడ్స్ టు బిగ్ డిస్ట్రక్షన్. నేను అనుకుంటాను కొంచెం రివర్స్ అయి ఉంటే బాగుండేదేమో అనుకున్నాను, కానీ సమస్య లైఫ్లో ఏంటి రివర్సు? ఫస్ట్ పడిపోయి తర్వాత పైకి లేచున్నా బాగుండేది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ బాగున్నాడు కానీ తర్వాత బాగోలేదు. దట్ ఈస్ ఎ ట్రాజెడీ. అందుకనే ఆత్మీయ జీవితంలో కన్సిస్టెంట్గా మనము దేవునితో నడవటం అనేది ఎంతో అవసరం. నీలో ఆరంభించబడిన ఈ యొక్క గొప్ప కార్యము అంతం వరకు కొనసాగించుకోవటము, అంతం వరకు దాన్ని పట్టుకుని నడవటము ఎంతో అవసరం. అమజ్యా ఆ విధంగా తను ఫెయిల్ అయిపోయాడు. గర్వంతో తాను యుద్ధాన్ని చేయటానికి వెళ్ళాడు. నెక్స్ట్ రాజు గురించి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లోనే ఉంటుంది. ఆయన ప్రాబ్లం వేరు. రెండు కంబైన్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ ప్రస్తుతం ఉన్న త్రోట్ పని బట్టి ఐ విల్ కంక్లూడ్ విత్ దిస్. ఈరోజు మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అది కష్టమైన నష్టమైన దేవుని యొక్క చిత్తము, దేవుని వాక్యానుసారం అని అనుకున్నప్పుడు దానికి ఒక అడుగు ముందుకు వేస్తే దానిలో దేవుడు నామం మహిమపరచబడుతుంది. అది నీకు దీవెనకరంగా అవుతుంది. ఇట్ నెవర్ బ్రింగ్ పుట్ యువర్ షేమ్. నేను ఎప్పుడు సిగ్గుపరచదు. ప్రియులారా, ఏ విషయంలోనైనా ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని వాక్యానికి నువ్వు ఎస్ చెప్పినప్పుడు ఆ క్షణంలో, ఆ సమయంలో అది నీకు ఫెయిల్యూర్గా ఉంటుందేమో కానీ, బట్ డౌన్ ద లైన్ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. వారందరూ కూడా నీ వైపు చూసి, మేము సరిగా ఆలోచించలేదు, యు ఆర్ కరెక్ట్ అనే స్టేట్కి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ కెన్ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ అమజ్యా. అమజ్యా లైఫ్లో ఆ ఫస్ట్ ఫేజ్లో మనం అదే చూస్తాం. రెండవ ఫేజ్లో ఏంటి అని అంటే, సక్సెస్ వచ్చిన తర్వాతే రియల్ డేంజర్ ఉంది. దేవుడు నిన్ను దీవించిన తర్వాతే డేంజర్ ఉంటుంది. దేవుడు నిన్ను లగ్జరీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాతే డేంజర్ ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించిన తర్వాతే రియల్ డేంజర్ ఉంటుంది. అక్కడే నువ్వు పరీక్షించబడతావు. అమజ్యా రెండు విషయాల్లో ఫెయిల్ అయిపోయారు. ఒకటి, వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. రెండవది, దైవ సేవకుల మాటని లెక్క చేయట్లేదు. బయట నుంచి శత్రువే గైడ్ చేసినా కూడా చివరికి వినలేని స్థితిలో ఉన్నాడు. ఒకటి ఐడలేట్రీ, రెండవదేమో గ్రహారాధన, ఒకటి రెండవది గర్వము. ఈ రెండింటిని ఆయన పెట్టుకుని
చివరికి లైఫ్‌లో భయంకరమైన పతనము, చాలా షార్ట్ లైఫ్‌లోనే తన లైఫ్ ఎండ్ అయిపోయింది. విచ్ ఇస్ ఏ పాథటిక్ కండిషన్. ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని వైపు చూద్దాం.